9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నిజాముద్దీన్ కాలనీకి చెందిన నబీ సాహెబ్ మరియు వారి మిత్రుల కుటుంబం సభ్యులు దాదాపు 50 మంది మైనారిటీ మహిళలు తెలుగుదేశం పార్టీలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో నిజాముద్దీన్ కాలనీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖ్తార్ అహ్మద్ సమీక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుసేని, నూర్, ఖాజా తదితర నిజాముద్దీన్ కాలనీ వాసులు పాల్గొన్నారు. सारथी अज्ञान सार से मिल रहा है वो पति सार से पीढ़ी कितने नहीं आए थे वो कितने नहीं आए हम यहाँ को 40 सकना है कौन सा निजाम తెలుగుదేశం పార్టీకి మద్దతు करे अपना पार्टी होना सब చంద్రబాబు జీतना मेरा सारे जीतना राइट मैं साथ ఈరోజు నిజాముద్దీన్ కాలనీ నుంచి నబీ సాహెబ్ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలకు రావడం జరిగింది. మహిళలు కానీ పురుషులు కానీ మైనార్టీ నాయకులందరినీ వారందరికీ తెలుగుదేశం పార్టీలకు సంపూర్ణ ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో దాదాపు మైనార్టీలు 60 నుంచి 70,000 మంది ఉన్నారు. గత 15 రోజులుగా మైనార్టీలు మొత్తం మహిళలు కానీ పురుషులు కానీ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలకు రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకి, ముఖ్యమంత్రి గారి తరఫున మీనాక్షి నాయుడు గారు చేస్తున్న ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలకు భారీ ఎత్తున రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మహిళలకి దులార్ స్కీమ్ కింద ₹1,00,000 కానీ, పొదుపు మహిళలకి 10,000 రూపాయలు కానీ, పెన్షన్లు 2,000 నుంచి 3,000 పెన్షన్ దాంట్లో కానీ, రేపు రాబోయే కాలంలో మళ్ళీ పెన్షన్లు 5 సంవత్సరాల్లో 3 విడతలు ఇస్తారని చెప్పిన దాని మీద ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించిన మైనార్టీలే కాదు అన్ని కమ్యూనిటీకి సంబంధించిన మహిళల్లో కానీ రైతుల్లో కానీ చాలా ఆనంద భాష్పాలు వెలువరిస్తున్నారు. మేము ఇంటింటికి క్యాన్వాస్లో కానీ ప్రతి ఒక్కరూ రైతులు కానీ పెన్షనర్లు కానీ పొదుపు మహిళలు కానీ ప్రతి ఒక్కరు సార్ మేము వేసే తెలుగుదేశం పార్టీకి ఓటు, తెలుగుదేశం పార్టీని గెలిపించే తీరాలి, మా బాధ్యత, మేము చంద్రబాబు నాయుడు గారు రుణంలో ఉన్నాం, ఆయన రుణం తీర్చుకోవాలి, ఆయన గెలిపిస్తే రాష్ట్రంలో లేకపోతే అమరావతి నగరం కానీ ఇంకా వేరే రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది, లేకపోతే నడిమధ్యలో మన రాష్ట్రాన్ని మనం ఏట్లో ఇడుచుకున్నట్లు అవుతుంది. ఖచ్చితంగా పల్లెటూరులో అయితే ఓపెన్గా చెప్తున్నారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిపించాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఆయన గెలిపించాలని చెప్పేసి ప్రతి పల్లెల్లో నేను ఇంటింటికి దాదాపు 90% మంది ప్రజలు కలుసుకున్నాను. 10% మంది మిస్ అయ్యొచ్చు, 10% వలసలు పోయిన వాళ్ళు మిస్ అయ్యొచ్చు, కానీ 85 నుంచి 90% మంది ప్రజలను దాదాపు నేను 12 రోజులు క్యాంపింగ్లో ఇంటింటికి తిరిగి పొద్దున్న సాయంత్రం నేను కలుసుకున్నాను. కాబట్టి నాకు కానీ వాళ్ళు చెప్తూ ఉండేవి నేను ప్రత్యేకంగా నేను చూశాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలను. పట్టణంలో కానీ ఎక్కడ పోయినా నేను వీధుల్లో పోయి ఎక్కడ మాట్లాడినా కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించాలి, ఆయన ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ నరేంద్ర మోడీ వైఖరి మారాలి. భారీ మెజార్టీ ఇస్తే నరేంద్ర మోడీ వైఖరి మారుతుంది, ఈ కేసీఆర్ వైఖరి మారుతుంది, జగన్మోహన్ రెడ్డి వైఖరి మారుతుంది, రాష్ట్ర అభివృద్ధికి అప్పుడు అందరూ సహకరిస్తారు, అప్పుడు మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కంకణ కట్టుకొని సామాన్యం వాళ్ళు చదువురాని వాళ్ళు ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఇదే మాట చెప్తున్నారు, అయ్యా చంద్రబాబు రావు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి గారికి ఈ రకంగా భారీ ఎత్తున ఇంత ఎత్తున ముఖ్యమంత్రి గారు కానీ మా నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు కానీ అన్నగారికి కానీ ఇంత ఎత్తున మద్దతు వస్తుందని నేను నాకు 5 ఎలక్షన్లన్నీ ప్రత్యక్షంగా చేశాను, ఏ ఎలక్షన్లో చూడలేదు నేను. దాని తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన దాదాపు ఆయనే చెప్పాడు 31 కేసుల్లో నేను ముద్దాయిని అని చెప్పేసాను. ఎలక్షన్ కమిషన్కి ఆయనే డిక్లరేషన్ ఇచ్చారు. 31 కేసుల్లో నేను ముద్దాయిని చెప్పిన వ్యక్తిని రాష్ట్రానికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం ఏమైపోతుందో ప్రజలు ఆలోచిస్తున్నారు. అది ఆయన నోటేమో ఆయనే చెప్పాడు, ఎవరు ఇదేం చంద్రబాబు నాయుడు కానీ ఇంకో ప్రతిపక్షం కానీ ఇంకో నాయకుడు కానీ ఇంకోరు కానీ ఎవరు చెప్పింది కాదు. ఆయన నోటేమో ఆయన ఎలక్షన్ కమిషన్ డిక్లరేషన్ ఇచ్చిన ఆర్థిక నేరాలు కానీ వేరే రకం నేరాలు కానీ 2009లో 11 నుంచో నాకు ఇన్ని కేసులు ఉండవని చెప్పేసి అని ఆయనే చెప్పారు. కాబట్టి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఎలా ఉంటుంది? అదే రకంగా మొత్తం నియోజకవర్గం కానీ 175 నియోజకవర్గాల్లో కానీ ప్రజలు ఇదే ఆలోచిస్తున్నారు.
ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మిషన్ 150 ఏదని అన్నారు, ఆయన కలలు అన్నాడు. ఆ మిషన్ 150కి కలలకు అంచనాల్లో ఉండామని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మాకు ఈ పార్లమెంట్లోనే దాదాపు 6 సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నాం. 6 సీట్లు మనం గెలవబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మిషన్ 150 అమలవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గంలో మా మైనార్టీ సోదరులు కానీ ఇతరులు కానీ ప్రత్యేకంగా ఈ రకంగా మద్దతు తెలుపుకున్న వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.